సరస్వతీ స్వామివారిది. అందుకే పరమాచార్యులు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ కంచికామకోటి మఠం ఆధ్వర్యంలో అనేకానేక ధార్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జయేంద్రుల వారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వేద పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, వైద్యాలయాలను నెలకొల్పారు. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు జయేంద్రుల వారు స్థాపించిన విద్యా వైద్యాలయాలు అనేకమున్నాయి. ఇక సనాతన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సైతం జయేంద్రులు పెద్దపీట వేశారు. అష్టాదశ శక్తిపీఠమైన కామాక్షీదేవి అమ్మవారి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం, ఢిల్లీ, అలహాబాద్, కోల్కతా, గౌహతి తదితర ప్రసిద్ధ నగరాల్లో దేవీ దేవతల ఆలయాలు. ఇలా ఒకటేమిటి, హైందవ ధర్మ వ్యాప్తికి అహర్నిశలు కృషి చేశారు. ఆదిశంకర భగవత్పాదుల ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఆదిశంకరుల జన్మక్షేత్రమైన కేరళలోని కాలడిలో శంకర కీర్తిస్తంభ మండపం నిర్మించారు. 51 అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చే ఈ స్తూపం భగవత్పాదుల సమస్త జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తుంది. అనునిత్యం శ్రీమఠంలోని చంద్రమౌళీశ్వర త్రిపుర సుందరీదేవి ఆరాధనలో లీనమయ్యే కంచి కామకోటి పీఠంలో 1983లో మరో విశేష సంఘటన జరిగింది. ఆ ఏడాది మే 29న తమిళనాడులోని తండలం గ్రామానికి చెందిన 13 సంవత్సరాల శంకర్ అనే బాలుడిని ఉప ఉత్తరాధికారిగా నియమిస్తూ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ జయేంద్ర సరస్వతి ప్రకటించారు. ఆ బాలుడికి శ్రీ విజయేంద్ర సరస్వతి అని సన్యాసనామం అనుగ్రహించారు. ఆ కాలంలో శ్రీ చంద్రశేఖర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్లు లోక కళ్యాణార్థం భువికి దిగి వచ్చిన త్రిమూర్తి స్వరూపాలుగా భక్తులు భావించేవారు. మహాసాధువులు, అవతార పురుషులు ఒక్కోసారి ఆకస్మిక తపోదీక్షలు నిర్వహించటం అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి సంఘటనే శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి జీవితంలోనూ జరిగింది. ఆగస్టు 24, 1987లో శ్రీ జయేంద్ర సరస్వతి వారు కంచి కామకోటి మఠాన్ని వదిలి అజ్ఞాత ప్రదేశానికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఉప ఉత్తరాధికారిగా ఉన్న శ్రీ విజయేంద్ర సరస్వతి మఠం కార్యక్రమాలను చూసుకున్నారు. 3 రోజుల అనంతరం ఆయన కర్ణాటకలోని తలకావేరీ తీరంలో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడే కొన్ని రోజుల పాటు మౌన దీక్షలో ఉన్న జయేంద్రుల వారు తిరిగి మఠానికి చేరుకున్నారు. జయేంద్ర సరస్వతి స్వామివారు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతానికి వెళ్లటానికి కారణం, ఆ సమయంలో భగవత్ సంకల్పంతో తన తపోదీక్ష నిమిత్తం తలకావేరీ తీరానికి వెళ్లినట్టు జయేంద్ర సరస్వతి స్వామివారు జనవరి 4, 1994లో పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి చెందిన తరువాత శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పూర్తిస్థాయిలో కంచి కామకోటి పీఠాధిపతిగా నియమితులయ్యారు. నాటి నుంచి మహాస్వామి వారి మార్గంలోనే నడుస్తూ బాలస్వామికి గురోపదేశం చేస్తూ భక్తులను అనుగ్రహిస్తూ కామకోటి పీఠం వ్యాప్తిని మరింత విశ్వవ్యాప్తం చేశారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు. చంద్రుడికి అమావాస్య చీకట్లు అలుముకున్నట్టే 2002 సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని అపఖ్యాతి పాలు చేసేందుకు నాస్తిక వర్గాలు అనేక కుట్రలు పన్నాయి. నిండు పున్నమి చంద్రుడి వంటి జయేంద్రుల ప్రకాశం ముందు ఆ చీకట్లు పటాపంచలయ్యాయి. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా హైందవ ధర్మ వ్యాప్తికి, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు తన యజ్ఞాన్ని కొనసాగించారు శ్రీ జయేంద్ర సరస్వతి. చాతుర్మాస్య దీక్షల సమయంలో వారి నిష్ఠాగరిష్ట పరాయణత్వం అపార శక్తిమంతం. కంచి కామకోటి పీఠానికి ఉన్న అవినాభావ అనుబంధాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా కొనసాగించారు. తిరుమల క్షేత్ర పర్యటన తనకు అత్యంత ప్రీతిపాత్రమని జయేంద్ర సరస్వతి స్వామివారు అంటారు. తెలుగు నేలపై ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా స్వయంగా పాల్గొనేవారు శ్రీ జయేంద్రులు. హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన భక్తి టీవీ అంటే శ్రీ జయేంద్రులకు ఎనలేని అభిమానం. భక్తి టీవీ యాజమాన్యం ఆహ్వానాన్ని మన్నించి 2012లో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతుల చేతుల మీదుగా పుష్పాభిషేక సహిత గురువందనాన్ని స్వీకరించారు. తపస్సు చేస్తూ
జ్ఞానం పొందారు. కృతయుగంలో తపస్సు చేస్తూ జ్ఞానం పొందారు. త్రేతాయుగంలో రామభక్తి చేస్తూ పైకి వచ్చారు. ద్వాపరయుగంలో కృష్ణ భక్తితో పైకి అందరూ వచ్చేస్తున్నారు. సాక్షాత్ కృష్ణ భగవంతుడే భూమిలో అవతారం చేసినారు కనుక ఆయన చూసి 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 అందరూ చాలా సంతోషపడి భక్తి చేసినారు. కలియుగంలో ఆదిశంకరాచార్య ఒకరే మహాపురుషుడు అవతరించారు. ఆయన 3 రకాల గ్రంథాలు రాసినారు. ఒకటి ప్రస్థానత్రయ భాష్యం, వేదవ్యాసుడు రాసిన సూత్రానికి భాష్యము, బ్రహ్మసూత్ర భాష్యం దానికి పేరు. గీతా భాష్యం, కృష్ణుడు ఉపదేశం చేసిన భగవద్గీతకి గీతా భాష్యం. ఉపనిషత్తులన్నిటికీ వ్యాఖ్యానం భాష్యం, దీనికి ప్రస్థానత్రయ భాష్యం అని పేరు. ఇది తర్వాత అందరూ చదువుకోవడానికి కష్టం, అందువల్ల అందరూ సులభంగా చదివేదానికి తగ్గినట్లు ప్రకటన గ్రంథాలు రాసినారు. వివేక చూడామణి, ఉపదేశశాస్త్రి, శతశ్లోకి, ఆ మాదిరిగా అనేక గ్రంథాలు రాసినారు. ఆ తర్వాతి కాలంలో 2013, 2014 సంవత్సరాల్లో నిర్వహించిన భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో శంకరుడే భువికి దిగివచ్చాడా అనేందుకు నిదర్శనంగా కార్తీక పూర్ణిమ తిథుల నాడు కోటి దీపోత్సవ ప్రాంగణానికి వేంచేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा అపర ఆదిశంకరులు, జగద్గురువులు, అవతార స్వరూపులు, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి వందనం, గురువందనం.